వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం హ్యూమన్ ఫేస్ని స్టిచ్ చేసేటప్పుడు మనం ఆరీ వర్క్లో ఐస్, నోసు, మౌత్ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ క్లోజ్లో ఉన్నాయి కాబట్టి ఐస్ నేను స్కిన్ కలరు అలాగే క్లోజ్ ఐస్ డిఫరెంట్గా అంటే డిఫరెన్షియేషన్ తెలియాలి అనడం కోసం నేను సిల్క్ థ్రెడ్ బేబీ పింక్ తీసుకొని స్టిచ్ అనేది వేస్తూ ఉన్నాను. అలాగే స్కిన్ కలర్కి స్కిన్ కలర్ థ్రెడ్ని యూస్ చేస్తామన్నమాట. ఇక్కడ యూస్ చేసినటువంటి స్టిచ్ వచ్చేసి తాంబూర స్టిచ్ అండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము. బేసిక్ లెవెల్లో ప్రాజెక్ట్ వర్క్ కూడా చేసామండి దీని మీద. ఆ స్టిచ్ అనేది ఇక్కడ యూస్ చేశాను. ఇది చైన్ స్టిచ్, ఇదే చైన్ స్టిచ్ అండి. అంటే తాంబూర స్టిచ్లో మనం స్మాల్ స్టెప్స్ తీసుకొని స్టిచ్ చేస్తాం కదా, ఆ స్టిచ్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసారంటే బేసిక్ లెవెల్ ఆరీ వర్క్ అని కొట్టంగానే దాంట్లో వస్తుందండి. అక్కడ మీరు తాంబూర స్టిచ్ ఎలా స్టిచ్ చేసామనేది నేర్చుకోవచ్చు. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెళ్ళి విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఐసు, నోసు, మౌత్ ఫినిష్ చేసుకున్నామంటే ఫైనల్గా మనం ఫినిష్ చేసిన తర్వాత ఇమేజ్ యొక్క లుక్ బాగుంటుందండి. రిమైనింగ్ పార్ట్స్ అంతా మనం కంప్లీట్ చేసుకొని ఫేస్కి వచ్చేలోపు క్లాత్ అనేది కొద్దిగా రింకల్స్ వస్తాయి, స్టిచ్ అనేది కంఫర్ట్గా ఉండదు, అలాగే ఇమేజ్ కూడా ఫిల్ట్లు ఉన్నట్లు ఉంటుంది. దానికోసమే మనం ఫస్ట్ ఐసు, నోసు, మౌత్ కంప్లీట్ చేసుకునేసేయాలి. ఇది మొత్తం తాంబూర స్టిచ్ అంటే చైన్ స్టిచ్ని యూస్ చేశానండి. తాంబూర స్టిచ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానని ఆల్రెడీ చెప్పే ఉన్నాను. అలాగే రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, ఆ బాడీ పార్ట్కి మొత్తం మనం వచ్చేసి జర్దోజీలో ఏ స్టిచ్చెస్ అయితే నేర్చుకున్నామో ఆల్ స్టిచ్చెస్ని ఈ ఇమేజ్లో ఇంక్లూడ్ చేసి మనం ఈ డిజైన్ అనేది కంప్లీట్ చేస్తామన్నమాట. ఇక్కడ ఐస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం నోస్ని స్టిచ్ చేసుకొని తర్వాత మనం మౌత్కి పింక్ కలర్ని యూస్ చేసి స్టిచ్ చేసుకునేయచ్చు. ఆల్మోస్ట్ ఈ స్టిచ్ అలాగే ఈ ఇమేజ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మొత్తం ఎంత మంచి డిజైన్ వేసినా ఎండ్ నాట్ కంపల్సరీ అండి. అది కనుక వేయలేదంటే మొత్తం స్టిచ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది, వేసిన కష్టం అంతా పోతుందండి. అలాగే మనం వేసే స్టిచ్ క్లాత్ చిరిగిపోయినా అలాగే స్టిచ్ అనేది చిరిగిపోకూడదు, అంత క్వాలిటీతో స్టిచ్ చేయాలండి. మొత్తం ఫినిష్ అయినాక ఇలా వస్తుంది అన్నమాట ఇమేజ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి. క్లాస్ యొక్క డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమేజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.